హీరోయిన్తో శృతి మించిన సరసాలు కట్ చేస్తే వయాగ్రా ఓవర్డోస్తో డైరెక్టర్ అవుట్. అవును, ఇండస్ట్రీలో పడక సుఖం ఇస్తేనే పీఠం దక్కుతుందా? సినిమా ఆఫర్లు పేరుతో పడక గదిలోకి పిలిచే కీచక డైరెక్టర్ల బండారం బయటపడితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే సంచలన విషయాన్ని బయటపెట్టింది కోలీవుడ్ హాట్ బ్యూటీ లేఖ వాషింగ్టన్. రాత్రిపూట కారులో తిప్పుతూ నాకు రిటర్న్లో ఏమిస్తావు అంటూ డైరెక్టర్ వేసిన బూదు అడుగుకి ఈ హాట్ హీరోయిన్ ఇచ్చిన మాస్ రిప్లై ఏంటి? ఫైనల్గా ఆ డైరెక్టర్ విదేశాల్లో శృతిమించిన శృంగారం చేస్తూ వయాగ్రా ఓవర్డోస్తో గుండెపోటుతో ఎందుకు చచ్చిపోయాడు? కోలీవుడ్లో ఇప్పటికీ మంట పుట్టిస్తున్న ఆ హాటెస్ట్ కాంట్రవర్సీ ఏంటి? అసలు ఆ రూమర్స్ ఎవరి గురించి? ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మన సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక బహిరంగ రహస్యం. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పైకి పెద్ద మనుషులుగా తిరిగే చాలా మంది కేవలం కొత్త హీరోయిన్లను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అమాయక అమ్మాయిలు ఎవరైనా ఆదమరిచారా క్షణంలో కాటు వేయడానికి కాచుకొని కూర్చుంటారు. అయితే వేదం, కమీనా లాంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకి అలరించిన అందాల భామ లేఖ వాషింగ్టన్ ఓ ఇంటర్వ్యూలో బాంబు పేల్చింది. తాను కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధితురాల్నే అని ఓపెన్గా చెప్పేసింది. సినిమాల్లో ఛాన్స్ కావాలంటే నా బెడ్రూమ్లోకి రావాల్సిందే అనే టైప్ డైరెక్టర్లు అసలు నిజాలు బయటపెట్టింది. అసలు మ్యాటర్లోకి వస్తే ఒక ప్రముఖ తమిళ డైరెక్టర్ తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని లేఖ వాషింగ్టన్ను నైట్ టైం కారులో ఎక్కించుకొని రోడ్లపై చక్కర్లు కొట్టించేవాడట. కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఆ డైరెక్టర్ నేరుగా మ్యాటర్లోకి వచ్చేసాడట. నీకు నా సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తా, మరి దానికి రిటర్న్గా నువ్వేమి నాకు ఇస్తావు అని డైరెక్టర్ క్వశ్చన్ వేశాడు. ఆ డైరెక్టర్ ఉద్దేశం ఏంటో లేఖకి ఇట్టే అర్థమైపోయింది. అయినా సరే ఏమీ తెలియనట్లు కూల్గా నటించింది. కానీ ఆ కేటుగాడు పట్టు వదలకుండా కమిట్మెంట్ గురించి పదే పదే అడుగుతూనే ఉన్నాడు. ఇక విసిగిపోయిన లేఖ వాషింగ్టన్ ఆ డైరెక్టర్కు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చింది. నీతో పడుకునే ఆలోచన నాకు ఏమాత్రం లేదు, ఆ ఆశ అస్సలు పెట్టుకోకు అని ముఖం మీదే తేల్చి చెప్పేసింది. ఆ ఊహించిన షాక్తో డైరెక్టర్ కంగు తిన్నాడు. అప్పటికప్పుడు 100 రకాలుగా కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా లేఖ అస్సలు టెంప్ట్ కాలేదు. ఫైనల్గా ఆ సినిమా ఛాన్స్ లేఖ చేజారిపోయింది. కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం కాపాడుకుంది. అయితే అసలు సినిమా ఇక్కడే మొదలైందంటుంది లేఖ. ఆ క్యారెక్టర్ తనకు దక్కకపోయినా పర్వాలేదు అనుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ సేమ్ డైరెక్టర్ ఒక టాప్ హీరోయిన్తో కలిసి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళాడు. అక్కడ ఆ టాపెస్ట్ హీరోయిన్తో శృతిమించిన సరసాలు, శృంగారంలో మునిగి తేలాడు ఆ డైరెక్టర్. ఆ జోష్లో హద్దులు దాటి ఏకంగా వయాగ్రాను ఓవర్డోస్గా వాడేశాడు. ఫలితం ఏంటో తెలుసా? ఆ శృంగారం అతిశయం కాస్త సడన్గా భారీ గుండెపోటుకు దారితీసింది. స్పాట్లోనే ఆ డైరెక్టర్ ప్రాణాలు విడిచాడు. ఆ భయంకరమైన ఇన్సిడెంట్ను గుర్తు చేసుకుంటూ దీన్నే కర్మ అంటారు, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అంటూ లేఖ వాషింగ్టన్ అప్పట్లో ఓపెన్గా కామెంట్ చేసింది. ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన కొత్తలో కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. ఆ హీరోయిన్ను కమిట్మెంట్ అడిగిన ఆ కీచక డైరెక్టర్ ఎవరా అని కాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద ఎత్తున డిస్కషన్ నడిచింది. అప్పట్లో రష్యాకు షూటింగ్ కోసం వెళ్లిన ప్రముఖ తమిళ డైరెక్టర్ జీవా దామ్ ధూమ్ సినిమా షూటింగ్ సమయంలో సడన్గా గుండెపోటుతో మరణించారు. అయితే లేఖ వాషింగ్టన్ చెప్పిన ఆ డైరెక్టర్ జీవాయేనా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపై ఇప్పటికీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఆఫర్ల పేరుతో అమ్మాయిలను లొంగదీసుకోవాలనుకునే కీచకులకు ఈ ఘటన ఒక పెద్ద చెంపదెబ్బ అనే చెప్పాలి. మరి ఈ కాంట్రవర్సీపై మీ అభిప్రాయం ఏంటి? ఆ డైరెక్టర్ ఎవరై ఉంటారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హీరోయిన్తో శృతిమించిన సరసాలు కట్ చేస్తే వయాగ్రా ఓవర్డోస్తో డైరెక్టర్ అవుట్. అవును, ఇండస్ట్రీలో పడక సుఖం ఇస్తేనే పీఠం దక్కుతుందా? సినిమా ఆఫర్లు పేరుతో పడక గదిలోకి పిలిచే కీచక డైరెక్టర్ల బండారం బయటపడితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే సంచలన విషయాన్ని బయటపెట్టింది కోలీవుడ్ హాట్ బ్యూటీ లేఖ వాషింగ్టన్. రాత్రిపూట కారులో తిప్పుతూ నాకు రిటర్న్లో ఏమిస్తావు అంటూ డైరెక్టర్ వేసిన బూదు అడుగుకి ఈ హాట్ హీరోయిన్ ఇచ్చిన మాస్ రిప్లై ఏంటి? ఫైనల్గా ఆ డైరెక్టర్ విదేశాల్లో శృతిమించిన శృంగారం చేస్తూ వయాగ్రా ఓవర్డోస్తో గుండెపోటుతో ఎందుకు చచ్చిపోయాడు? కోలీవుడ్లో ఇప్పటికీ మంట పుట్టిస్తున్న ఆ హాటెస్ట్ కాంట్రవర్సీ ఏంటి? అసలు ఆ రూమర్స్ ఎవరి గురించి? ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
మన సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక బహిరంగ రహస్యం. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పైకి పెద్ద మనుషులుగా తిరిగే చాలా మంది కేవలం కొత్త హీరోయిన్లను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అమాయక అమ్మాయిలు ఎవరైనా ఆదమరిచారా, క్షణంలో కాటు వేయడానికి కాచుకొని కూర్చుంటారు. అయితే వేదం, కమీనా లాంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకి అలరించిన అందాల భామ లేఖ వాషింగ్టన్ ఓ ఇంటర్వ్యూలో బాంబు పేల్చింది. తాను కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధితురాల్నే అని ఓపెన్గా చెప్పేసింది. సినిమాల్లో ఛాన్స్ కావాలంటే నా బెడ్రూమ్లోకి రావాల్సిందే అనే టైప్ డైరెక్టర్లు అసలు నిజాలు బయటపెట్టింది. అసలు మ్యాటర్లోకి వస్తే, ఒక ప్రముఖ తమిళ డైరెక్టర్ తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని లేఖ వాషింగ్టన్ను నైట్ టైం కారులో ఎక్కించుకొని రోడ్లపై చక్కర్లు కొట్టించేవాడట. కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఆ డైరెక్టర్ నేరుగా మ్యాటర్లోకి వచ్చేశాడట. నీకు నా సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తా, మరి దానికి రిటర్న్గా నువ్వేమి నాకు ఇస్తావు అని డైరెక్టర్ క్వశ్చన్ వేశాడు. ఆ డైరెక్టర్ ఉద్దేశం ఏంటో లేఖకి ఇట్టే అర్థమైపోయింది. అయినా సరే ఏమీ తెలియనట్లు కూల్గా నటించింది. కానీ ఆ కేటుగాడు పట్టు వదలకుండా కమిట్మెంట్ గురించి పదే పదే అడుగుతూనే ఉన్నాడు. ఇక విసిగిపోయిన లేఖ వాషింగ్టన్ ఆ డైరెక్టర్కు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చింది. నీతో పడుకునే ఆలోచన నాకు ఏమాత్రం లేదు, ఆ ఆశ అస్సలు పెట్టుకోకు అని ముఖం మీదే తేల్చి చెప్పేసింది. ఆ ఊహించిన షాక్తో డైరెక్టర్ కంగు తిన్నాడు. అప్పటికప్పుడు 100 రకాలుగా కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా లేఖ అస్సలు టెంప్ట్ కాలేదు. ఫైనల్గా ఆ సినిమా ఛాన్స్ లేఖ చేజారిపోయింది. కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం కాపాడుకుంది. అయితే అసలు సినిమా ఇక్కడే మొదలైందంటుంది లేఖ. ఆ క్యారెక్టర్ తనకు దక్కకపోయినా పర్వాలేదు అనుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ సేమ్ డైరెక్టర్ ఒక టాప్ హీరోయిన్తో కలిసి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళాడు. అక్కడ ఆ టాపెస్ట్ హీరోయిన్తో శృతిమించిన సరసాలు, శృంగారంలో మునిగి తేలాడు ఆ డైరెక్టర్. ఆ జోష్లో హద్దులు దాటి ఏకంగా వయాగ్రాను ఓవర్ డోస్గా వాడేశాడు. ఫలితం ఏంటో తెలుసా? ఆ శృంగారం అతిశయం కాస్త సడన్గా భారీ గుండెపోటుకు దారితీసింది. స్పాట్లోనే ఆ డైరెక్టర్ ప్రాణాలు విడిచాడు. ఆ భయంకరమైన ఇన్సిడెంట్ను గుర్తు చేసుకుంటూ దీన్నే కర్మ అంటారు, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అంటూ లేఖ వాషింగ్టన్ అప్పట్లో ఓపెన్గా కామెంట్ చేసింది. ఈ ఇంటర్వ్యూ బయటికి వచ్చిన కొత్తలో కాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. ఆ హీరోయిన్ను కమిట్మెంట్ అడిగిన ఆ కీచక డైరెక్టర్ ఎవరా అని కాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద ఎత్తున డిస్కషన్ నడిచింది. అప్పట్లో రష్యాకు షూటింగ్ కోసం వెళ్లిన ప్రముఖ తమిళ డైరెక్టర్ జీవా దామ్ ధూమ్ సినిమా షూటింగ్ సమయంలో సడన్గా గుండెపోటుతో మరణించారు. అయితే లేఖ వాషింగ్టన్ చెప్పిన ఆ డైరెక్టర్ జీవాయేనా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపై ఇప్పటికీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఆఫర్ల పేరుతో అమ్మాయిలను లొంగదీసుకోవాలనుకునే కీచకులకు ఈ ఘటన ఒక పెద్ద చెంపదెబ్బ అని చెప్పాలి. మరి ఈ కాంట్రవర్సీపై మీ అభిప్రాయం ఏంటి? ఆ డైరెక్టర్ ఎవరై ఉంటారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.